బేలం కేవ్స్కి అయితే వచ్చేసినాం. మీ అమ్మ ఫుల్ ఎండ కొడుతుంది. కరెక్ట్గా టైం 2 o'clock అవుతుంది. ఇక్కడ దూరంలో ఒకటి బుద్ధుడు విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఆ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తా. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు. క్రేజీ ఉంది అసలు. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు కూడా ఇక్కడికి వచ్చి. ఇంకా జనాలు కూడా బాగానే మంది ఉంటారుగా. ఓకే అంటే చాలానే మంది వస్తున్నారు అనమాట డైలీ. ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం ఎక్కువ మంది ఉన్నారుగా. ఇక్కడంతా టూరిస్ట్లేనా ఇక్కడ వాళ్ళనా? కేవ్ సైడ్ ఉన్నాయి అసలు. లోపలికి వెళ్ళాలి వచ్చి. సరే పార్కింగ్ అక్కడ ముందు వేయొచ్చేమో. ఇట్లకి వెళ్ళిపోమా. ఓకే ఓకే థ్యాంక్ యూ. మనం బుర్రా కేవ్స్కి అయితే వచ్చినాం. ఈడ టికెట్ తీసుకోవాలంటే లోపలికి వెళ్ళడానికి. బుర్రా కేవ్స్ అంటున్నా. అమ్మ బేలం కేవ్స్ ఇవి అయితే టికెట్ ప్రైస్ ఒకసారి చెక్ చేయండి. బెంగళూరు నుంచి వచ్చిండంట గండికోటకి. మీరు కూడా రండి. ఇంట్లో వండుకోకండి, రీల్స్ షేర్ చేసుకుంటూ ఉండకండి. ఇట్లా ట్రిప్పులు వేయండి మీరు కూడా. ఏంటిది అరుంధతి ఫోటోలో ఉంది. ఇది అరుంధతిది, ఇది బేలం గుహలు, ఇది యాగంటి. ఇవి 3 చూపిస్తా మనం ఈ ట్రిప్లో. ఇక్కడైతే టికెట్ చంపేసినాం. చూడు ఇది రిస్కా. ఇదే కేవ్స్ అయితే. ఇందులోకి లోపలికి వెళ్ళాలి. చూద్దాం లోపలికి పోయి. మా వాళ్ళు చూడు పోతూనే ఉన్నారు. ఆగండి రా బాబు. క్రేజీ ఉన్నాయి గుహలు అయితే. ఓహో వేరే లెవెల్. ఈడైతే మంచిగా ఫోటోషూట్ అయితే వేరే లెవెల్లో తీసుకోవచ్చు. చాలా ఫొటోస్ కూడా దిగినాం మేము కూడా. అరే కెమెరా తెస్తే అయిపోగారా. లోపల మాత్రం అసలు మామూలుగా ఉడకట్లేదు. వేరే లెవెల్లో ఉంది. ఫుల్ స్వెట్ వస్తుంది. కరెక్ట్ టైం 2 o'clock అవుతుంది. మొత్తం లోపలంతా చీకటి ఉంది. అవును మామ మీకు కూడా తెలుసా, సాహసం మూవీ షూటింగ్ కూడా ఇక్కడే అయిందంట. నిధి గురించి వెతికే సీన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఈ గుహలోనే అయ్యాయి. నేను పైన ఒకసారి ఇస్తా, అవి చూడండి, చెక్ చేయండి. ఈ ముందట లైట్స్ ఉన్నాయి అసలు. అబ్బాబాబా వేరే లెవెల్ అనుకో. ఈ గుహలు మొత్తం ఒక 4 kilometers వరకు అయితే ఉన్నాయంట. మనమైతే లోపటి వరకు వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల అని చెప్పేసి. మామ మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు చెక్ చేయండి. ఇంక ఈ గుహలు అయితే మనకి ఇండియాలో 2nd largest కేవ్స్ అనమాట. ఫస్ట్ది ఎక్కడ ఉందిరా అంటే ఇది మహారాష్ట్రలో అజంతా కేవ్స్, అజంతా, ఎల్లోరా ఇక్కడ అవన్నమాట. ఎక్కడ చూసినా లైటింగ్స్తోనే అదిరిపోతుంది మొత్తం. లిటరల్లీ బుర్రా కేవ్స్ కంటే ఇదే బాగుంది అసలు. బుర్రా కేవ్స్ కంటే ఇదే క్రేజీ ఉన్నది అసలు. ఎట్లుంది ఇదంతా చెప్పు. ఫైన్ గుడ్. అరే అరే నువ్వు ఇటు సైడ్ వెళ్ళు. అరే కార్తిక్ మనం ఇటు సైడ్ వెళ్దాం. అందరం కలిసి ఎడగలుగుతామో చూద్దాం. ఫోన్లు ఉన్నాయా? చెప్పు. నేను ఇట్లా ఎంట్రీ కొడతా, ఆయన అట్లా ఎంట్రీ కొడతాడు, వీడియో ఆపేసి మళ్ళీ అడగలుసుకుందాం. ఓకే లైట్లు వేయండి అయ్యా. సరంగా మార్గం ఇది. ఏడికి చార్మినార్కి ఉంది వచ్చేది. ఈ పొక్కల పోయి చూద్దామా? మీకోసం మనోజ్ వెళ్తాడు చూడండి. అలా పోతే రిస్క్ షాట్ ఉన్నాయి అసలు. మీకు గండికోట చూపించాలి. ఇప్పుడు వీడికి పోయి ఏమన్నా అయింది అనుకో. ఎందుకు లేదు ఒకటి. మరి ఫొటోస్ దిగి ప్రింట్ కూడా చేయించుకోవచ్చు మంచిగా. ఇంకా లోపలికి కూడా ఉంది. ఇంకెంత ఉంది రా దూరం. ఇది 4 kilometers లాంగ్ అయితే ఉందంట గృహ. మేబీ ఇది 2nd largest కేవ్ అనుకుంటా ఇండియాలో. ఇట్లా ఒక రూట్ ఉంది అండ్ ఇట్లా ఒక రూట్ ఉంది. ఉడుకుతుంది. ఇక్కడ మన కోసం ఏసీ కూడా అరేంజ్ చేసిర్రా మా. ఇందులోకి వెళ్ళి గాలి వస్తుంది, మంచి చల్ల ఉంది. ఊళ్ళో మరి మండపం. ఓకే ఇట్లా కిందికి వెళ్తే వస్తుంది. ఇటు సైడ్ ఏమో ఉన్నాయి, ఇటు సైడ్ ఏమున్నాయి అవుట్ బయటికి. ఇది ఊడల మరి మండపం. ఇటు సైడ్ మనం కిందికి వెళ్ళి చూద్దాం.
ఇట్లా లోపలికి పోతుంటే మాత్రం అసలు ఫుల్ ఉడకపోస్తుంది, అస్సలు అయితే లేదు, ఫుల్ చెమట చెమట. అబ్బా నేను సినిమా షూటింగ్ తీయొచ్చు ఈ లొకేషన్ ఎలా. షార్ట్ ఫిల్మ్ ఎందుకు అయ్యా? ఈ బండలు మాత్రం అసలు చాలా చల్లగా ఉన్నాయి ముట్టుకుంటే. ఇంకా ఫుల్ లోపలికి వెళ్తే అక్కడ ఏదో వాటర్ ఫాల్ టైప్లో వాటర్ ఉందంట, అక్కడ వరకు వెళ్తే చూపిస్తాం మీకు. ఇంత ఎండలో 4 కిలోమీటర్స్ నడిచేలోపు పానం చేతికి వస్తుంది. చూద్దాం, వెళ్తాం లేకుంటే లేదు అంత 4 కిలోమీటర్స్ లాంగ్ అయితే. లోపల అసలు వెంటిలేషన్ కూడా సరిగ్గా లేదు, బ్రీతింగ్ కూడా చక్కగా రావట్లేదు. సో చూద్దాం. పోతూనే ఉంటే వస్తూనే ఉన్నాయి నాయన. 4 కిలోమీటర్స్ అంట సాల్ది బాబా. ప్లేసే లేదంటే కుక్కలు కూడా ప్లేస్ ఉన్నాయి. బొక్కల షేపుల్లో ఉన్నాయి, మనిషి అస్థిపంది రాళ్ళ. అమ్మ తిరిగి బయటకు వచ్చే లోపు అసలు చెమట అయిపోయినా. ఇక డైరెక్ట్ ఏడ ఆగకుండా గండికొట్టనే అక్కడ పోయినాక వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ రెస్టారెంట్ అంట, రెస్టారెంట్లో వాటర్ తాగి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫుడ్ కూడా తినొచ్చు, రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు.